1 by x plus 1 into of 2x square plus 3x plus 1 dx. ఇది ప్రాబ్లం అండి. దట్ ఇది కూడా కొద్దిగా ఇంపార్టెంట్ ఈ మోడల్లో ఇది. ఓకేనా, లెట్ x plus 1 is equal to 1 by t. x కి డెరివేటివ్ 1, కాన్స్టెంట్ 0, 1 by t కి డెరివేటివ్ minus 1 by t square ఇంటూ ఇన్నర్ డెరివేటివ్ dt by dx. సో dx అలా పంపిస్తానండి, 1 ఉంది కాబట్టి dx is equal to minus 1 by t square into dt. సో dx వాల్యూ ప్రేమ్ అయిపోయింది, నో ప్రాబ్లం. ఇంకా దీని నుంచి x రాస్తాను. x is equal to అంటే 1 by t అలా ఉంచేసి 1 అలా పంపించడమే. x is equal to 1 minus t by t. x వాల్యూ కూడా వచ్చేసిందండి క్లియర్గానే. సో x వాల్యూ కూడా ఫ్రేమ్ అయింది. సో ఏం చేస్తారండి, ఇప్పుడు ఇంకా ఈ రూట్ లోపల ఉన్న వాల్యూ కొద్దిగా ఫైండ్ చేస్తాను. ఎందుకంటే దాన్ని ముందే ఫైండ్ చేసుకుంటే ప్రాబ్లం లెంతీ అనిపిస్తుంది. సో ఫస్ట్ లెట్ అది తీసుకుంటానండి. 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 2 ఇంటూ x మీన్స్ 1 మైనస్ t బై t హోల్ స్క్వేర్ t ఇంటూ అగైన్ x అంటే 1 మైనస్ t బై t ప్లస్ 1. సో 2 ఇంటూ ఎక్స్పాండ్ చేస్తాను, a మైనస్ b హోల్ స్క్వేర్ 1 ప్లస్ t స్క్వేర్ మైనస్ 2t బై t ప్లస్ 3తో ఇంటూ చేసేస్తానండి. 3 మైనస్ 3t బై t 1 అలా వదిలేస్తాను. ఎల్సిఎం టీ స్క్వేర్. సో ఎల్సిఎం టీ స్క్వేర్ అవుతుంది. టీ స్క్వేర్ సేమే కాబట్టి న్యూమరేటర్ ఇంటూ చేసేయచ్చు. 2 ప్లస్ 2t స్క్వేర్ మైనస్ 4t. టీ స్క్వేర్లో టీ టైమ్స్ ఆ టీ ఇంటూ న్యూమరేటర్ వాల్యూ. న్యూమరేటర్ అంటే దిస్ 3t మైనస్ 3t స్క్వేర్. ఇంకా 1 దగ్గర టీ స్క్వేర్ ఇంటూ అయిపోతుంది. టీ స్క్వేర్ అగైన్ మళ్ళీ టీ స్క్వేర్ 2t స్క్వేర్ కలిపి 3t స్క్వేర్. దిస్ క్యాన్సిల్. సో ఇంకా నెంబర్ అయితే ఒకటే మిగిలిందండి. మైనస్ 4t ప్లస్ 3t అంటే మైనస్ t బై t స్క్వేర్. సో మొత్తం వాల్యూస్ అయితే ఫైండ్ చేస్తాం క్లియర్గా. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ ఒకటే మిగిలిందండి. దేర్ఫోర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఓకేనమ్మా. సబ్స్టిట్యూషన్ ఒకసారి చేస్తేనండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ dx అంటే ఫస్ట్ dx అంటే మైనస్ 1 బై టీ స్క్వేర్ dt బై ఈ x ప్లస్ 1 అంటేనండి x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై టీ ఇంటూ రూట్ లోపల వాల్యూ 2 మైనస్ టీ బై టీ స్క్వేర్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ 1 బై టీ స్క్వేర్ అలా వదిలేండి, బై 1 బై టీ కూడా అలా వదిలేండి. రూట్లోంచి టీ స్క్వేర్ బయటకు వస్తే టీ అవుతుంది. 1 బైలో ఉంది కాబట్టి 1 బై టీ రూట్ ఆఫ్ 2 మైనస్ టీ. సో dt. సో టీ స్క్వేర్ ఇది క్యాన్సిల్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంకా అక్కడ మైనస్ 1 మిగిలింది, ఇంకా రూట్ ఆఫ్ 2 మైనస్ టీ. ఇంకా ఎండింగ్ వచ్చేసామండి మనం. ఈ ఎండింగ్ వచ్చేసినప్పుడు మనకేంటంటే ఇక్కడ దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఇక్కడ రాస్తున్నానండి చిన్నగా, ఇక్కడ రాస్తున్నాను ఎక్సెస్గా ఏంటంటే డెరివేటివ్ ఆఫ్ 2 మైనస్ టీ ఎంతో కావాలి. 2 అంటే 0, దీనికి మైనస్ 1 అంటే టోటల్గా మైనస్ 1. సో డెరివేటివ్ పైనే ఉంది కాబట్టి సో డైరెక్ట్గా యూజ్ చేసే ఫార్ములా సిన్స్ ఇక్కడ రాస్తాను ఫార్ములా. ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash of x by root f of x that is equal to 2 root f of x plus c. So 2 root f of x అంటే 2 minus t plus c. So 2 into root of 2 minus t value, దీని నుంచి t కావాలన్నా t is equal to 1 by x plus 1 ఎంత వచ్చేస్తుందండి, x plus 1 by 1 by x plus 1 plus c. సో 2 into root of LCM x plus 1 కాబట్టి 2 into x plus 1 minus 1 by x plus 1 LCM అది plus c. సో ఫైనల్ 2 into 2x 2 into 1 అంటే 2 minus 1 అంటే 1 by x plus 1 plus c. This is also a very most important problem. రాయండి ఒకసారి, డౌట్ ఏమనంటే చూద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్
2x plus 5 by important and చాలా root of x square minus 2x plus 10 dx. Integration of 2x plus 5 by root of x square minus 2x plus 10. ఈ మోడల్ని ఎట్లా రాస్తామంటే ఎలా అనుకుంటామంటే అండి dx plus q is equal to a into d by dx of root local value x square minus 2x plus 10 ప్లస్ బి అని రాస్తానండి. దీని ఈక్వేషన్ స్టార్ అని తీసుకుంటాను. అప్పుడు ఏ కామా బి వాల్యూస్ కావాలి నాకు. సారీ ఇది రాశాను. సో ఇప్పుడు ఎట్లా రాస్తామంటే 2x plus 5 is equal to a into d by dx of యాక్చువల్గా ఇక్కడ రాయవలసింది ఏంటంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి రాయాలి. నేను డైరెక్ట్ వాల్యూ రాసి నో ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 ప్లస్ బి. దీన్ని ఈక్వేషన్ స్టార్ అని తీసుకుని మెయిన్. సో 2x plus 5 is equal to a into డెరివేటివ్ అప్లై చేస్తే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x మైనస్ 2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే కాన్స్టెంట్ గా అలాగా డెరివేటివ్ 0 ప్లస్ బి. సో ఫస్ట్ కంపేరింగ్ లైక్ టర్మ్స్ ఎక్స్ ని కంపేర్ చేశాను అనుకోండి. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ కోషంట్ ఏమో 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ ఇక్కడే ఉందండి అంటే 2a. సరే ఏ ఈజ్ ఈక్వల్ టు 2/2 అంటే 1. ఏ ఈజ్ ఈక్వల్ టు 2/2 అంటే 1 అండి. వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2/2 అంటే 1. నెక్స్ట్ కాన్స్టెంట్ కంపేర్ చేస్తాను. కాన్స్టెంట్ కంపేర్ చేస్తే ఇక్కడ -2 ఉంది. ఎదర్ కోఎఫిషియంట్ ఏ కాబట్టి -2a. అక్కడ బి మిగిలింది. బి ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ కాన్స్టెంట్ ఏమో 5. -2 ఇంటూ ఏ వాల్యూ 1 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 5. -2 అలా పంపిస్తే బి ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 2 అంటే 7. ఏ కామా బి వాల్యూస్ తీసుకుని ఏం చేస్తానంటే ఏదైతే స్టార్ అనుకున్నానో దాంట్లో రీప్లేస్ చేస్తానండి. therefore star implies 2x plus 5 is equal to a 1 into d by dx of x square minus 2x plus 10 plus b అంటే 7. సో యాక్చువల్గా ప్రాబ్లం నేను తీసుకున్నది న్యూమరేటర్ ఒకటే తీసుకున్నాను. యాక్చువల్గా ప్రాబ్లం ఫుల్ఫిల్ అవ్వాలంటే డినామినేటర్ ఉండాలి, ఇంటిగ్రేషన్ డిఎక్స్ ఉండాలి. సో ఏం చేస్తానంటే డివైడ్ విత్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 అండ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ కూడా చేస్తాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x ప్లస్ 5 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 dx is equal to ఫస్ట్ పార్ట్ డివైడ్ చేస్తాను. 1 కాబట్టి వదిలేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ d by dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 dx. ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ 7 కాబట్టి కింద రాస్తున్నాను. 7 కామన్ తీసేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 dx. ఓకేనమ్మా. ఒక 1 మినిట్ పాటు అక్కడ వరకు. సో కోఎఫిషియంట్ 1 కాబట్టి 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 ఇది అయిపోయింది. ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 7 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై రూట్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ చేస్తే ఈ రెండు టర్మ్స్ తీసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కోఎఫిషియంట్ 2 కాబట్టి ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 10 dx. దీని గొడవ అయిపోయిందండి. 2 ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10 ప్లస్ 7 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ 10 లోంచి 1 తీస్తే 9 అంటే 3 స్క్వేర్ dx. సో ఏ ఫార్ములా అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అండి సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై. సో 2 ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 10
ప్లస్ 7 ఇంటూ